జిల్లాలో గాజు గ్లాసు పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయట. జనసేన ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఒక్కరే ఉన్నప్పటికీ అంతర్గత పోరుకు మాత్రం పులి స్టాప్ పడట్లేదట. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పెరిగిన వలసలతో వివాదాలు మరింత ముదిరి పాకన పడ్డాయట. వర్గ పోరుతో పార్టీ గ్రూపులుగా చీలుతుందట. ఇందుకు ఆ జిల్లా ఏది? ఆ జిల్లాలో జనసేన పార్టీని గాడిలో పెట్టేందుకు అధినేత తీసుకుంటున్న చర్యలేంటి? జిల్లా అధ్యక్షుడిని మార్చితే పగ్గాలు ఎవరికిస్తారు? ప్రకాశం జిల్లా జనసేనలో గ్రూప్ పాలిటిక్స్. పెరిగిన వర్గపోరుతో గాజు గ్లాస్కు పగుళ్లు. జిల్లా అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్ కొనసాగుతున్నారు. జిల్లా అంతా తానే పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ప్రత్యేక పరిచయాల నేపథ్యంలో అతనిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా అతని పదవికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి డోకా రాలేదట. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి కొందరు నేతలు క్యూ కట్టారు. దీంతో కొత్తగా వచ్చిన నేతల అండ చూసుకుని ఇప్పటివరకు అంతర్గత కుమలాటలతో సతమతమైన జనసేన రెండో వర్గం ఒక్కసారిగా బయటకు వచ్చిందట. కొత్తగా చేరిన వారంతా ఎక్కువ శాతం వైసీపీ నుంచి వచ్చిన వారే. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూటమి పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో అంతర్గత ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు జనసేన నేతలు వైసీపీ నుంచి కొత్తగా చేరిన నేతల వైపు చేరారట. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కొందరు వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ కు సంబంధించి 19 మంది కార్పొరేటర్లు గాజు గ్లాసు పార్టీలో చేరారు. వీరంతా కూడా బాలినేని వెంట నడుస్తున్నారు. వీరితో పాటు ఒంగోలు కార్పొరేషన్లో విజయం సాధించిన జనసేన కార్పొరేటర్ రమేష్, మరికొందరు జనసేన నేతలు కూడా బాలినేనినే ఫాలో అవుతున్నారట. అయితే బాలినేని రాకను అటు కూటమి నేతలతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా గట్టిగానే వ్యతిరేకించారట. నామినేటెడ్ పదవుల్లో షేక్ రియాజ్ కు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో మరోసారి జనసేన జిల్లా అధ్యక్ష పదవిపై జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవికి సమర్థవంతమైన నేతను ఎంపిక చేసేందుకు అటు జనసేన అధిష్టానం కూడా కసరత్తు మొదలుపెట్టిందట. జనసేన పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోరుకు కళ్లం వేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందట. సమర్థవంతంగా ఈ పార్టీని ముందుకు నడిపేందుకు అందరినీ కలుపుకపోయే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. ఇటు కూటమి ప్రభుత్వంలో భాగమైన పార్టీలతో సన్నిహితంగా ఉంటూ జనసేన పార్టీని ముందుకు నడిపించే సమర్థవంతమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నారట. జిల్లా వ్యాప్తంగా చరిస్మా కలిగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో కొనసాగుతుండటంతో అతని పేరును కూడా పరిశీలిస్తున్నారనే టాక్ నడిచింది. కానీ దానికి కూటమి పార్టీలతో పాటు జనసేన పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరో సమర్థవంతమైన నేత కోసం అన్వేషణ మొదలుపెట్టారట. ఇటు ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతల సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉందట అధిష్టానం. రవిశంకర్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత కంది రవికుమార్ జనసేన పార్టీలో చేరడంతో ఆ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందట. మొదటి నుంచి వ్యాపారవేత్తగా కొనసాగిన రవిశంకర్ ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా స్థానిక నేతలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారట. ఈ నేపథ్యంలో అతని పేరును జనసేన అధిష్టానం అధ్యక్షుడి రేసులో పరిశీలన చేస్తుందని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీని ముందుకు తీసుకుపోవడంతో పాటు అందరినీ కలుపుకోపోయే విధంగా పనిచేస్తుండడం ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో అతని పేరు పడడానికి కారణమట. ఇటు కూటమి నేతలతో పాటు మొదటి నుంచి పార్టీలో ఉన్న జనసేన నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి రేసులో అతని పేరును ముందు వరుసలో ఉంచారట. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న రియాజ్ కూడా కంది రవిశంకర్ పేరును అధిష్టానం వద్ద వినిపించినట్లుగా ప్రచారం నడుస్తోంది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని నడిపించే నాయకుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తుంది. జిల్లా అధ్యక్షుడి రేసులో వ్యాపారవేత్తగా అందరితో మంచి సంబంధాలు కలిగిన కంది రవిశంకర్ పేరును ప్రధానంగా వినిపిస్తోంది. మరి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కొత్త బాస్గా ఎవరు రానున్నారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.